మనం ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు మన చుట్టూనే ఉంటారు. వాళ్ళతో కాస్త జాగ్రత్త. మన జీవితం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. ఇందులో మనం ఎదగడానికి కనుక ప్రయత్నిస్తే మనల్ని నిజంగా ప్రేమించేవాళ్ళు ఖచ్చితంగా ఆనందిస్తారు. కానీ ప్రతి మనిషి ఇక్కడ అలానే ఉండరు కదా. కొంతమంది మన ఎదుగుదలను ఆనందంగా కాదు, అసూయతో చూస్తూ ఉంటారు. అవునా? ఎందుకంటే వారి బుద్ధి అక్కడి వరకే పరిమితం కాబట్టి. అవగాహన లేని మనసు ఎదిగిన మనిషిని భరించలేడు. కొంతమంది మనం బాగుండడం, దీనికోసంగా ముందుకు సాగడం, మన సమస్యల్ని గెలిచే శక్తిని సంపాదించడాన్ని అస్సలు సమ్మతించరు. ఎందుకంటే వాళ్ళు తమలోని ఆసక్తతను మనలోని శక్తితో పోల్చుకుంటారు. తమ వైఫల్యాలను మన విజయాలతో కొలుస్తూ ఉంటారు. నిజమే కదా. మన చుట్టూ ఉన్న వారిలో, మన బంధువులో లేదా కుటుంబ సభ్యులో మనం ఎదిగితే చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలానే వాళ్ళ భయం మన ధైర్యంలో కనిపిస్తుంది. తమ అలసత్వం అనేది మన కష్టంలో ప్రతిబింబిస్తుంది. ఇక వాళ్ళు మనల్ని చూసి తమ అసంతృప్తి బయటపడుతుందని అనుక్షణం భయపడుతూ ఉంటారు. అందుకే మీరు ఎదుగుతుంటే కొంతమంది మీ నుంచి మౌనంగా దూరం అవుతారు. కొంతమంది చిన్నచూపు చూస్తారు. ఇంకొంతమంది మాటలు మారుస్తారు. కానీ మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే. మీ మంచి వారికి నొప్పిగా కనిపిస్తుంది అంటే మీరు నిజంగా ఎదుగుతున్నారనే సాక్ష్యం. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఎవ్వరూ బాధపడరు. మన విలువ పెరిగినప్పుడు మాత్రమే కొంతమందిలో అసహనం మొదలవుతుంది. ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తేనే కదా నీడ పొడవవుతుంది. అలానే నువ్వు మెరవడం మొదలుపెట్టినప్పుడే నిన్ను అడ్డుకునే వాళ్ళు కూడా కనపడుతూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని దిగజార్చేవారంటే వాళ్ళు కాదు, వారి బుద్ధి అంతే. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరులు బాగుండడం జీర్ణించుకోలేరు. అది వారి చిన్నతనం, మీ సమస్య కాదు. ఇక మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ ప్రయాణంపై పూర్తి దృష్టి పెట్టడం. వారి మాటలు దుమ్ము లాంటివి, కేవలం ఊదితే పోతాయి. వారి అసూయ మీ ఎదుగుదలకు ఇంధనం కావాలి. మీరు బాగుండడమే వారి ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం పూర్తిగా మీ విజయం మాత్రమే. గురి పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ గెలిచేవాళ్లే అరుదు. మీరు ఆ అరుదైన వారు కావాలి. మీ మనసుని బలంగా ఉంచుకోండి. గమ్యాన్ని పెద్దది చేసుకోండి. ఎదుగుదలని ఆపకుండా చూసుకోండి. ఎందుకంటే మీ ఎదుగుదల చూడలేని వాళ్ళు ఎప్పటికీ మారరు. కానీ మీరు ఎదుగుతుంటే వారు ఖచ్చితంగా మౌనంగా అవుతారు. ఇక ప్రతి మనిషి జీవితంలో ఒక సత్యం అనేది ఖచ్చితంగా దాగి ఉంటుంది. ఎవరిపైనా సరే అస్సలు ఆధారపడకుండా ఒంటరిగా నడిచినప్పుడు మన నిజమైన బలం అనేది తప్పకుండా బయటపడుతుంది. ఇతరులపై వాలిపోయి నడవడం ఎంతో సులభం, కానీ నువ్వు ఒంటరిగా అడుగు వేయడం అనేది అరుదైన ధైర్యం. ఇక ఈ ధైర్యమే మన అదృష్టాన్ని పూర్తిగా మారుస్తుంది. ఎందుకంటే మనతో ఎప్పుడూ నడిచేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. మనతో నడవడానికి అందరికీ సమయం ఉండదు. ఇక మన కలలు అందరికీ కూడా అర్థం కావు కదా. మన బాధలు అందరూ భరించలేరు. ఇక అందుకే ఒంటరిగా నడవడం అలవాటు చేసుకోవాలి. ఒంటరిగా నడుస్తున్నప్పుడు చాలా భయం వస్తుంది, సందేహం వస్తుంది, ఎన్నో ప్రశ్నలు కూడా వస్తాయి. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే,
ఈ ప్రశ్నలు నిన్ను నిర్మిస్తాయి. ఈ ఒంటరితనం నిన్ను బలవంతుణ్ణి చేస్తుంది. ఇక ఎప్పుడైతే నువ్వు నీ శక్తిని పట్టుకుంటావో, ఎప్పుడైతే నువ్వు నీ నిర్ణయాన్ని స్వయంగా తీసుకుంటావో, అలానే ఈ ప్రపంచం ఇది నువ్వు చెయ్యలేవని అనుకున్న పనిని కూడా ఒంటరిగా నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో, ఇక అప్పుడే అదృష్టం తల వంచి మరీ నీ ముందుకొస్తుంది. నువ్వు ఒంటరిగా నడవడం అంటే అది ఒక శిక్ష కాదు, అది ఒక పరివర్తన. ఒంటరిగా నడుస్తూ మనం గ్రహించే కొన్ని నిజాలు ఏంటంటే, సహాయం లేనప్పుడే మన అసలు సామర్థ్యం బయటపడుతుంది. నమ్మక ద్రోహం అనేది తెలిసినప్పుడు మనం మన మీదే నమ్మకం పెంచుకుంటాం. ఏ ఆధారం లేకపోతేనే మనం బలంగా పెరిగే చెట్టు లాంటి వాళ్ళమవుతాం. మనతో ఉండే వాళ్ళ అసలు స్వభావం అనేది మనం ఒంటరిగా ఉన్నప్పుడే కదా మనం స్పష్టంగా తెలుసుకుంటాం. ఒంటరిగా నడవడం అంటే బాధ కాదు, మన గమ్యం స్పష్టమైపోయిందన్న సంకేతం. ఇక అదృష్టం అనేది ఎప్పుడూ కూడా గుంపులో ఉన్నవాళ్లను వెతకదు. అది స్వయంగా స్పష్టత ఉన్న మనిషిని, ధైర్యంతో ముందుకు వెళ్ళేవాణ్ణి మాత్రమే, పడిపోయినా సరే లేచేవాళ్ళనే వెతుకుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఒక్కడివే ఒంటరిగా నడుస్తున్నప్పుడు నీ దృష్టి నీ మీదే ఉంటుంది. నీ కర్మ నీ చేతుల్లోనే ఉంటుంది. దారి మలుపులు కేవలం నీకు మాత్రమే కనిపిస్తాయి. ఇక ఆ సమయంలో నీలోని నిన్ను నువ్వే గెలుస్తావు. ఇక అదే అదృష్టం పుట్టే క్షణం. ప్రతి గొప్ప మనిషి జీవితంలో ఒక దశ అనేది ఉంటుంది. ఇక అతను ఒంటరిగా నడిచిన దశ, ఇక ఆ దశనే వాళ్లను రాజుల్ని చేస్తుంది, వాళ్ళ చరిత్రని రాసింది. నీ జీవితం కూడా అలాంటిది. వాళ్ళు నీతో నడవకపోతే అస్సలు బాధపడకు. వాళ్ళు అడ్డం నిలిచినా ఆగిపోకు. వారు అపహాస్యం చేసినా నీ దారిని అస్సలు మార్చకు. నువ్వు ఒంటరిగా వేసిన ప్రతి అడుగు ఏదో ఒకరోజు నీ అదృష్టాన్ని స్వయంగా నీ ముందు మోకరిల్లేలా చేస్తుంది. ఈ విషయం మర్చిపోకు. గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరిగా నడిస్తేనే బలంగా తయారవుతావు. అలా బలంగా మారితేనే మీ నిర్ణయం అనేది పదునవుతుంది. మీ నిర్ణయం పదును పెరిగితే స్వయంగా మీ జీవితమే మారుతుంది. జీవితం మారితే అదృష్టం మీ ముందు మోకరిల్లుతుంది. అదే కదా కావాల్సింది. ఎంత పెద్ద బాధ వచ్చినా సరే అస్సలు చింతించకండి. ఎందుకంటే ప్రతి బాధ మన జీవితాన్ని మార్చడానికి వచ్చిన ఒక గురువు. జీవితం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది. ఎప్పుడో నవ్విస్తుంది, ఎప్పుడో ఏడిపిస్తుంది. అలానే ఎప్పుడో మనకి ఖచ్చితంగా దారి చూపుతుంది, ఎప్పుడో దారి కూడా తప్పిస్తుంది. జాగ్రత్త. కానీ నిజం ఏంటి అంటే, ఒక్క నిజం దాగి ఉంది. మనకు వచ్చిన ప్రతి పెద్ద బాధ మనకి మొదట్లో చాలా కష్టంగా, భారంగా అనిపించినా చివరికి మనకు ఇచ్చేది శక్తి, జ్ఞానం, ఇంకా ఎదుగుదల. ఎంత పెద్ద బాధ వచ్చినా చింతించకండి. ఎందుకంటే స్వయంగా ఆ బాధలోనే దాగి ఉంటుంది ఒక కొత్త ఆరంభం. అసలు ఎందుకు బాధ వస్తుంది? బాధ అనేది శిక్ష కాదు. బాధ అనేది ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే ఒక పిలుపు. ఇక మనల్ని మార్చే శక్తి మనలో ఇంకా కూడా దాగి ఉందని గుర్తు చేసే సందేశం. జీవితంలో ప్రతి గొప్పవారు బాధ లేకుండా ఎవ్వరూ ఎదగలేదు. పెద్ద చూపు కన్నా పెద్ద బాధే మనిషిని పూర్తిగా మారుస్తుంది. బలహీనుణ్ణి కూడా బలవంతుణ్ణి చేస్తుంది.
గందరగోళంలో ఉన్న మనిషిని కూడా స్పష్టత కలిగిన వాడిగా పూర్తిగా మారుస్తుంది. ఇక పడిపోయిన వాడిని కూడా ఎదిగిన వాడిగా లేపుతుంది. బాధ అనేది ఎంత పెద్దదైతే మార్పు అంత గొప్పగా స్పష్టంగా ఉంటుంది. బాధలో మనల్ని మనమే చూసుకుంటాం. సంతోషంలో మనతో ఎవరైనా ఉంటారు, కానీ బాధలో మనకు మనమే కనపడతాం. బాధ మనకు నేర్పేది ఎవరు నిజంగా మనవాళ్ళు, మన బలం ఎంతదో, మనపై మనం పెట్టుకున్న పరిమితులు అబద్ధమని, మనలో దాగి ఉన్న శక్తి అనూహ్యంగా పెద్దదని. అలానే బాధ మనల్ని పగలగొట్టడానికి రాదు, మనలోని బలహీనతను పగలగొట్టడానికి వస్తుంది. చింతిస్తే సమస్య పెరుగుతుంది, చెదిరిపోతే మనసు బలహీనమవుతుంది. అదే నువ్వు అంగీకరిస్తే నీలో మార్పు మొదలవుతుంది. నువ్వు ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటేనే గెలుస్తాం. మనసు చింతలో మునిగిపోతే జీవితమే పూర్తిగా నెమ్మదిస్తుంది. అందుకే ఎంత పెద్ద బాధ వచ్చినా సరే మీరు చేసే మొదటి పని శాంతంగా, ప్రశాంతంగా ఉండడం, నమ్మకాన్ని విడవకుండా ఉండడం, మీ బలాన్ని జారవిడ్చకుండా మీతోనే ఉంచుకోవడం. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.